For the first time, June 14, 2024 లో ఓకే 2024 జూన్ 14th నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి మెసేజ్ చేశాను, కంగ్రాచులేషన్ సార్ అని చెప్పి, త్రూ ఫేస్బుక్. మీరే మెసేజ్ చేశారా ఫస్ట్ టైం? యా, నేనే మెసేజ్ చేశాను. ఒకసారి మీరు ఫ్లోలో చెప్పండి ఏం జరిగింది మేడం. ఫస్ట్ నుంచి బ్రీఫ్ గా ఏం జరిగింది ఫస్ట్ నుంచి చెప్పండి, క్లియర్ గా చెప్పండి. రెడీ మ్యామ్, స్టార్ట్. నేను కొంచెం ఆడియో వస్తుంది. మేడం స్టార్ట్. వాయిస్ గట్టిగా చెప్పండి. ఓకే. సో జూన్ 14, 2024 మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్, కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి. ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో 2-3 hours స్టార్ట్ చేశారు. లైక్ నైట్ 11:30 ఆ టైం వరకు స్టార్ట్ చేశారనమాట. డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది. ఆయన నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, హస్బెండ్ ఏం చేస్తాడు, ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది. నేను చెప్పాను. లాస్ట్లో ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు. సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. 2 days బాగానే మాట్లాడారు నాతో, అంటే నార్మల్గానే మాట్లాడారు. అందరూ ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట. 2 days తర్వాత వీడియో కాల్స్ చెయ్యి, నీ న్యూడ్స్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు. సారీ సార్, నేను న్యూడ్స్ అయితే అట్లాగా పంపించలేను, వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. నేను నా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో, నాకు ఒక కేర్ టేకర్ ఉంది. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 days అడిగారు బాగా. నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. న్యూడ్స్ ఓకే, న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఎలా కుదురుతుంది సార్, నాకు అవ్వదు, నాకు మా బాబుతోనే ఉంటుంది రోజంతా, నాకు అవ్వదు అనేసి అన్నాను. ఒక 2 days బాగా బతిమలాడుకున్నట్టు అడిగారు అనమాట నన్ను. మీట్ అవ్వచ్చు కదా, ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా, నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది. నేను రిజెక్ట్ చేశా. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం, లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది, సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఆయన ఫోర్స్ చేస్తూనే వచ్చారు. నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను. జూలై 9th కలిశాను. ఫర్ ద ఫస్ట్ టైం జూలై 9th కలిశాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకొని తీసుకెళ్లారు. రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట. రైల్వే కోడూరు టు కడప రూట్ 90 kilometers వస్తుంది, కడప వరకు 90 kilometers వస్తుంది. సో స్టార్ట్ అయ్యాము. మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది. ఇన్ ద మీన్ వైల్లో ఆయన మళ్ళీ ఎందుకు కలవని అంటున్నావు, ఎందుకు మెసేజెస్కి అలా రెస్పాండ్ అవుతున్నావు, ఎందుకు అంత పొగరు చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు. రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే, ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. లేదండి నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు సెక్షువల్లీ కావాలి అనేసి ఆయన చెప్పండి కనీసం మాట్లాడివ్వండి. ఓకే. సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీటు, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పెట్టేసుకున్నారు. 2 చేతులు ఆయన ఒక చేతితో ఇలా పట్టుకున్నారు, కొట్టారు. ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం.
అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నా. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి. మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను. సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్. ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు. మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం, ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి, నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగాను నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట, నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు, లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా, నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 days అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే, కార్లో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి, ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి, మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నన్ను కొట్టారనమాట, ఎందుకు తీయించుకొని అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కదా చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను. అది కూడా అతనే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్, తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, గైనిక్ సమ్మన్ ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబార్ట్ చేయించుకున్నాను నేను అలాగా. ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే, ఈ మీన్ వైల్లో ఒక 4 months ముందు మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడారు అతను. అది నాకు కూడా తెలీదు, అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు, మా హస్బెండే చెప్పాడనమాట. అసలు ఏం జరుగుతుంది రైల్వే కోడూరులో, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే, ఏమైందంటే ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే అంట కదా, డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడు అనమాట. అంటే అప్పుడు ఇది జరిగింది, ఇలా చేస్తున్నాడు, ప్రతిసారి బలవంతంగా ఇంటికి వచ్చేయటం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే ఉండేవాడు అనమాట.
నేను డోర్ లాక్ వేసేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నా సరే 4-5 అవర్స్ అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు ఇంటి బయట. ఒక ఎమ్మెల్యే అయ్యండి కార్ పార్కింగ్లోనే ఉండేది నైట్ టైం. సో ఇలా చాలాసార్లు జరిగింది. ఒక్కొక్కసారి కొట్టేదాన్ని, బాగా కొట్టేదాన్ని, ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి. అతను నన్ను చాలాసార్లు కొట్టాడు. నువ్వు నా మాటే వినాలి, నువ్వు నాకే ఉండాలి, నేనైతే పక్కకు పోను, నేను పక్కకు పోనివ్వను, ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను ఇంటి పరంగాను ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడు అనమాట. ఏమన్నా అంటే నీకు 3 ఇయర్స్ బాబు ఉన్నాడు కదా, నీకు 3 ఇయర్స్ బాబు ఉన్నాడు కదా చూసుకో అనేసి ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడేవాడు అనమాట. మా హస్బెండ్కి ఆ విషయం తెలిసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అంతా చెప్పారు. మా తమ్ముడికి కూడా తెలిసింది. అందరూ ఏంటి అని చెప్పేసి నన్ను అడిగారు. ఇది జరిగింది అని చెప్పాను అనమాట. చెప్పేసరికి ఇదంతా మాకెందుకు చెప్పలేదు అంటే అతను బెదిరిస్తూ వచ్చాడండి ప్రతిసారి. నేను మీకు చెప్దాం అనుకున్నాను, మళ్ళీ మీరు అడిగితే నన్నేం చేస్తాడో, బాబు నేను మాత్రమే ఉంటాము, మీరు ఎవరు లేరు నా దగ్గర, అందుకే నేను చెప్పలేకపోయాను. అతనికి నేను ట్రై చేశాను అతన్ని విడిపించేసుకోవాలని చెప్పేసి, అన్నిట్లో బ్లాక్ చేసినా సరే ఆయన ఏదో ఒక వే వెతుక్కుంటున్నాడు. ఒకసారి ఆఫీస్కి వచ్చాడు వాళ్ళతో పాటు కలిసి. ఒకసారి ఆఫీస్కి వచ్చాడనమాట. ఆఫీస్కి వచ్చి నార్మల్గా కూర్చొని అక్కడి నుంచే నాకు మెసేజ్ చేస్తున్నాడు. అక్కడి నుంచే నాకు నార్మల్ అంటే వాట్సాప్లో బ్లాక్ చేశాను, ఇన్స్టా ఫేస్బుక్ అవన్నీ బ్లాక్ చేస్తే నార్మల్ మెసేజ్ చేశాడనమాట. నీట్గా కామ్గా బ్లాక్ నుంచి తీస్తే బాగుంటుంది, లేకపోతే బాగోదు అనేసి నాకు ఇక్కడ నేను ఎదురుగా ఉన్నాను, అక్కడి నుంచి నాకు మెసేజ్ చేశాడనమాట. సో ఈ టైప్ ఆఫ్ భయాలు నాకున్నాయి. నాకైతే ఎవరు లేరు చెప్పుకోవడానికి. ఒకవేళ చెప్పుకున్నా సరే నా వెనక వచ్చి అడిగే వాళ్ళు లేరు. సో కాబట్టి నేను చెప్పలేదు అనేసి నేను చెప్పాను అనమాట. వాళ్ళు అదంతా విని నీ ఇష్టం వచ్చింది చేసుకో, అయిందంతా అయ్యింది, తీయాల్సిన పరువు అంతా తీసావని చెప్పేసి మా వాళ్ళంతా దూరంగా ఉన్నారు. అంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోలేదు. మా హస్బెండ్ వచ్చేసి మా బాబుని తీసుకెళ్ళిపోయాడు అనమాట. వీడు నీ దగ్గర అయితే సేఫ్ కాదు అని చెప్పేసి. రీసెంట్గా అలా January 7th 2026 రీసెంట్గానే ఒక 20 days బ్యాక్ వాళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడడం మానేసిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ అక్కకు కూడా 11:30 ఆ టైంకి కాల్ చేసి, మీ ఎవ్వరూ ఆమెకి ఫోన్ చేయకూడదు, మీ ఎవ్వరూ ఆమెతో మాట్లాడకండి అంటే ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. ఆవిడ తిరుపతిలోనే ఉంటారు, రైల్వే కోడ్ నుంచి 30 kilometers దూరం. ఆవిడ మాట్లాడడం మానేసింది. ఇదంతా అయిన తర్వాత January 7th నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో కూడా నేను చూస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. ఇదంతా చేసి నువ్వు పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు, 1.5 సంవత్సరంగా నువ్వు నన్ను ఎంత నాశనం చేసావు, పెళ్ళెలా చేసుకోకుండా ఉంటావు అనేసి నేను అడిగాను. అంటే నేనైతే పెళ్లి చేసుకోను, నా రీజన్స్ నాకున్నాయి, నేనైతే పెళ్లి చేసుకోను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అనేసి అన్నారు. ఆ తర్వాత అతని ఫోన్స్ 2 స్విచ్ ఆఫ్. మరి ఎందుకు స్విచ్ ఆఫో నాకు తెలీదు. బ్లాక్ ఏం కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్. అతను కాంటాక్ట్ అయ్యే వే కూడా నాకేం లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు. అవన్నీ బ్లాక్ చేశారో మరి తీసేశారో నాకు తెలీదు. సో నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 kilometers దూరం ముక్కవరపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద్ రెడ్డి అనేసి ఉన్నారు, ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానంద్ రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్కి కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట, నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు, వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కర్, ఆయన కూడా వచ్చారు, ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్.
కంప్లైంట్ కాపీ కొంచెం ఉంది. కంప్లైంట్ కాపీ అది ఇస్తా అది తర్వాత అది రావట్లేదు, విషయం కొంచెం చెప్తాను. ఏం కాదు. జస్ట్ చూపించారు అంటే ఇంతవరకు చెప్పలేదు. ఏం కాదు, అక్కడ వస్తుంది మైకులు దూరం ఉంటాయి. జరుపు అది రావట్లేదు, జరపని ఏం కాదు. తర్వాత సిగ్నల్ లేదు, చెప్పండి. అయిపోయింది జస్ట్ 2 minutes. ఫోటో తీసి షేర్ చేద్దాం. అంటే మీకు ఏమన్నా కంప్లైంట్ అది ఊళ్ళో చూపించడానికి కంప్లైంట్ ఏమి ఇచ్చారు ఈ కంప్లైంట్ జస్ట్ చూపించడానికి ఏమన్నా షేర్ చెప్తున్నాను. వాళ్ళ రెస్పాండ్ ఏంటి? మీరు కంప్లైంట్ ఇచ్చారు, గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు కొంచెం అంతేనా? గట్టిగా గట్టి మాట్లాడండి. మాట. నెంబర్ చెప్పండి ఎంత మీ దగ్గర 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 మాట్లాడు మేడం, ఆడియో రావట్లేదు. గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి. ఇది గ్రీవెన్స్ నెంబర్. మీరు మాట్లాడండి. చెప్పండి, కంప్లీట్ గా చెప్పండి, తర్వాత కంప్లైంట్ చెప్పండి, మాట్లాడండి. కొంచెం పెద్దగా మాట్లాడండి. కంప్లైంట్ తాలూకు గ్రీవెన్స్ ఇది మీ బాధ కంప్లైంట్ మీరు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు గారికి, ఏం చెప్పారు? ఆయన అర్జీలు తీసుకుంటారండి. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అట్లా ఎమ్మెల్యేలకు మెసేజ్ పెట్టారు అలవాట? మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. మా ఎమ్మెల్యే నియోజకవర్గం పెట్టారా? ఎందుకని ఈ ఎమ్మెల్యే పెట్టారు? ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ గారు. మీ హస్బెండ్ కి మీకు ఎన్ని రోజులు అయిందండి? అంటే ఎన్ని రోజుల నుంచి మీరు విడిగా ఉంటున్నారు? మాకు పెళ్ళి అయ్యి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. 3 years అవుతుంది. మరి 3 years నుంచి విడిపోయిన తర్వాత మళ్ళీ మీ గురించి కాల్ చేసి చెప్పారా? తను పట్టించుకో, మాకు అవసరం లేదు అని చెప్పేసి. విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారు అన్నమాట. సీఎం గారిని కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలవడానికి ట్రై చేయలేదు? జనసేన పవన్ పార్టీ కళ్యాణ్ ఎమ్మెల్యే. గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. మిమ్మల్ని ఇప్పుడున్న వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో ఎప్పుడు తీశారు, ఎప్పుడు, అది ఏ టైంలో, అంటే ఏ డేట్? అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీసానండి. అదే అది బెదిరించలేదు కదా. టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే అందులో మీరు భయపడుతున్నట్టుగా బలవంతం చేసినట్టుగా అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ఉంది ఆ వీడియో. ఎలా ఉందండి రెచ్చగొట్టే విధంగా? అతన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా వీడియోలో, ఇక్కడ ఆ వీడియోలో ఏదైతే ఒరిజినల్ వీడియో ఉందో వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్, అవి వేరే వీడియోస్ కూడా మీరు రిలీజ్ చేసిన వీడియోని నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా బయటపెట్టారు. అది కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా. నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. మీరు అప్పుడు నేను అన్నది జూలై ఒక్కదాన్నే 9th రోజు ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా అడిగారు. ఒక్కరే కదా. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్, దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా. మరి ఇన్ని రోజులు నేను ఎందుకంటే ఒక్కదాన్నే 1.5 years ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుల్ని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముఖ రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. జరిగిన వెంటనే చేశారు. చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు, అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు, అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు?
ఎప్పుడండి? ఫస్ట్ ఎప్పుడైతే విమానాశ్రయమైన జూన్ ప్రాంతానికి 9 తీసుకెళ్ళాడు. వెళ్ళాడు. రాజంపేట నైట్ దగ్గర ఎందుకు కలిసి- ఆ టైంలో ఎందుకు కలిసారు మీరు? కడప ఎందుకంటే వైపు వెళ్తుంటే మార్నింగ్ రాజంపేట దగ్గర మార్నింగ్ అంతా నిర్మానుష్యమైన అతనికి ప్రాంతాలు. షెడ్యూల్స్ ఉంటాయంట. నైట్ కూడా కలిసారంటే మరి మీరు ఎలా ధైర్యం చేసి వెళ్ళడానికి మరి తెలియదు. ఎమ్మెల్యే కాబట్టి ఎవడంత ఏ ఎమ్మెల్యే అంత ధైర్యం చేస్తాడు చెప్పండి? అతనికి అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. అబార్షన్ మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు. మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా కాల్ లో మాట్లాడారు? కాదండి, మెసేజెస్ లో. చెప్పిన వీడియోనే ఉంది కదా. Those messages are very normal. నార్మల్. Yeah, normal. 2-3 అవర్స్ మాట్లాడతారా? ఎమ్మెల్యే అంత టైం కాదు మేడం, మీరు స్పెండ్ భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును, కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? 5 సార్లు అబార్షన్ వచ్చింది మేడం. పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు 5 times ఇచ్చేయమన్నారు. మరి అబార్షన్ చేయించుకోరు కదా. ఎంత పెళ్లి చేసుకుంటానని చెప్పినా గానీ 5 times ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఆగస్ట్ ఎండింగ్ లో. ఆగస్ట్ ఎండింగ్ అంటే ఆ తర్వాత మీరు అబార్షన్ చేయించుకుంది ఏ టైంలో? ఐ మీన్ తర్వాత ఆ నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేయించుకున్నారు. అంటే 1.5 year లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. ఎవ్రీ టైమ్ ఐ డిస్కస్ విత్ హిమ్, హీ కంటిన్యూస్లీ అష్యూర్ మీ. సరే, ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? నా డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. నాకు అంటే కలవడము ప్రెగ్నెన్సీ తీపించుకుంటూ ఉండడం అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి. అది మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకని ఎవరు అవ్వలేదు మేడం దాని గురించి అప్పటి నుంచి? మీరు ఒక జర్నలిస్ట్ నే ఇంటికి పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు. హి ఇస్ నాట్ ఎ జర్నలిస్ట్, హి డోంట్ హావ్ ఎనీ లైసెన్స్. లైసెన్స్ కాదు, లైసెన్స్ జర్నలిస్ట్ కాదు. పేపర్ అయితే ఇస్ ద జర్నలిస్ట్ కాదు. ఇంకొకటి సార్, ఒక జర్నలిస్ట్ ని ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు. పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. చంపైపోయారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, ఒక మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి, చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే, నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా? సరే, ఓకే. ఒక విషయం, ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి లేకుండా ఏది అడగము. వచ్చింది రాంగ్ ఇన్ఫో. చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. ఇప్పుడు అతను హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, అది ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం? మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు వాళ్ళ మదర్ వాళ్ళు. ఉంది మేడం, అంటే మీరు అది నిజమా కదా ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్ చాట్ తో అటాక్ చేయలేదా? జర్నలిస్ట్ పై నాన్ చాట్ తో అటాక్ చేయలేదా? స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం.
అన్న అది తీసుకుని మైక్ దగ్గర పెట్టాం. ఒక నిమిషం. మీరు 3 కోట్లు డిమాండ్ చేసినట్టు 25 కోట్లు మొబైల్ ఇచ్చేయండి. ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒక్క చూపించాను అన్న అది అయిపోయింది. సౌండ్ రావట్లేదు. వస్తుందా? సౌండ్ కదా. ఇక్కడ దాంట్లో వస్తున్నట్టు వేరే దాంట్లో ఉంది కదండి, నిన్న ఇచ్చారు. ఇక్కడ ఉంది ఇక్కడ బయట వినిపిస్తుంది. అది కాదు. దాంట్లో వాయిస్ వినిపించారు కదా. పాతికకు ఉంపుడుగతిగా ఉండాలనుకో. అది వినపడట్లేదు. కొంచెం ఉంది. అందుకనే కదా నేను అనేది. సార్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకొని మీరు ప్లే చేయండి అది. ప్లే చేసుకొని మీరే వినండి, దగ్గరగా పెట్టుకోండి. ఒకసారి వినండి. ఇదిగో ఇదిగోండి. ఇది బాగా ఇదిగో వినిపిస్తుంది. ఇది ఇప్పుడు వినండి. అక్షరాలు 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఒప్పటిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. దీని ఫుల్ దానికి సమాధానం చెప్పండి. ముందు దీనికి చెప్పండి. వాయిసే కాదు, ఇంకా వాయిస్ లో వాయిసే కాదు. వాయిస్ అవునా కాదా? ఎస్ఆర్ లో చెప్పండి. నా వాయిస్ లాగా నేను అసలు అనుకోవట్లేదు. అనుకోవట్లేదు కాదు మేడం. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. మేడం మీరు అవునా కాదా? ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బానే ఉన్నాయి, బానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి మేడం? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి మీరు 3 కోట్లకి సంతకాలు ఫోర్జరీ అవినీతి చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా నా దగ్గర చేశారు. 2 సార్లు పేపర్ లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు అతను పట్టుకొచ్చారు? ఎందుకు లేదు? ఎందుకు లేదు అక్కడ? నా ఫోటో వేసాడు. అవునండి, ఫేస్బుక్ లోనే కదా పెట్టింది. నా ఫోటో వేసాడు. ఫోటో పేరు పెట్టారు. వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా పేరు. పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. ఫోన్ తీసుకుని నాకు అర్థం కావట్లేదు. ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు? చర్యలు మీరు తీసుకోవడానికి, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో మీరెవరు? కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలి. కొట్టడానికి మీరెవరు? మీకు ఏ చట్టం ఇచ్చింది? మీకు ఏ చట్టం హక్కు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇవ్వాలి. ధైర్యం ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్, మీరు ఆయన ఫోన్ లో
మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్లు పెట్టుకోవడానికి అది మీకు అతను అంత చెయ్యి. వచ్చింది. మీ చేయి చూపెట్టండి ఒకసారి. మీ చేయి అదే ఇది నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అదే ఎందుకని మేడం? అతన్ని ఫోన్ చూపించినా ఏంటది మేడం? చూపించినా ఒక నిమిషం. మేడం అవన్నీ కాదు ఒక నిమిషం. మీ స్టేటస్ లో బయటకు వచ్చిందా లేదా? డైవర్ట్ ఎందుకు డైవర్ట్ ఎందుకు కాదు. నా ఇంకా చెయ్యా అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. ఎమ్మెల్యే చెప్తే సహకరిస్తున్నారు కదా, కూలీ అడుగుతాం, అన్ని అడుగుతాం, అడగండి. సహకరిస్తున్నారు కదా మనకి. టాపిక్ డైవర్ట్. చెప్పండి మేడం, ఏమున్నాయి ఇంకా విషయాలు? ఒక విషయం ఇప్పుడు అండి. ఏదన్నా ఇంకా చూపి. ఓకే, తన చేయి తర్వాత చెప్పలేదు. మేడం, తర్వాత చూద్దాం. మీరు చెప్పండి. మీరు చెప్పండి. ఒక కొత్త విషయం. అడిగితే టాపిక్ డైవర్ట్ అవుతుంది మరి. అంతే రైట్ ఒకటే టాపిక్ సార్, అన్ని ఒకటే టాపిక్. One to one, one to one. One to one అడగమను, ఒకటే టాపిక్. అన్నయ్య నేను కాదు, దాన్ని కూడా one to one తీసుకుందాం. అమ్ముడు చెప్పిన ఒకటే మాట అడగాలి. వేరే విషయం ఏం మాట్లాడలేదు అసలు ఇక్కడ ఎవరు కూడా వేరే అదే విషయం అది, మాట్లాడలేదు. ఆ. One to one అడగండి. అది లాస్ట్ లో అడుగుదాం. బ్రదర్, ఒక్క నిమిషం, చాలా బ్రదర్. discussion సరే సరే సరే. లాస్ట్ అతను చెయ్యి. మేడం ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉన్నాయి లేకపోతే ఈ చేసి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి, ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చాయా లేదా? ఏంటి? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి, వాడి నుంచి మీకు, మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? దేని విషయం? ఎనీథింగ్ ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు. ఎందుకు మేడం? దేనికి అంటే ఇప్పుడు దాకా వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం చేశారు? నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ, నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. అది ఫస్ట్ మీరు ఫస్ట్ ఓకే, వెళ్ళినప్పుడు కూడా అదే ఫస్ట్ చెప్పారు విడాకులు కదా. ఎప్పుడైనా మీకు, సెకండ్ విడాకులు ఎప్పుడైనా మీకు? ఫస్ట్ విడాకులు ఏంటి? మీకు ఫస్ట్ విడాకులు ఎప్పుడైనా, ఎవరితో అయినాయి అంటే సెకండ్ నాకు హస్బెండ్ తెలీదు. తో ఎప్పుడైనా? నాకు తెలియదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి. మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియలీ ఈగర్. ఎస్ఆర్ నో చెప్పండి మేడం. ఎస్ఆర్ నో ఆవిడ అడుగుతున్నారు అది కదా. వదిలేండి, ఆవిడ అడుగుతుంది ఎస్ఆర్ నో చెప్పండి అంతే. నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు. మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు. ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయనకు పట్టించుకోవడము. మీకెందుకు కాల్ చేసి శ్రీధర్ మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? ఎందుకు మాట్లాడారు? డైవోర్స్ తీసుకోలేదు కాబట్టి Divorce తీసుకోకపోయినా అతను సంబంధం ఫర్దర్ లేదు, వద్దనుకొని వదిలేశారు. అది అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే పోనీ మీ అతనికి ఇద్దరి నాకు మధ్య డివోర్స్ ఎందుకు కావాలి. విభేదాలు వచ్చాయి? అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. మరి అది కూడా ఉంటుంది. అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ కంప్లైంట్, వాట్ ఐ గేవ్ కంప్లైంట్. కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా 1.5 year వరకు పర్సనల్ ఉండి ఇప్పుడు బయటకు వచ్చింది కదా సార్. ఇదంతా కూడా శ్రీధర్ గురించి బయటకు అలా వచ్చింది. శ్రీధర్ గురించి పెళ్లి కాలేదనే విషయం మీకు తెలుసు కదా మేడం? దైవ సంబంధం ఎలా పెళ్లి కాలేదనే విషయం తెలుసా మీకు? తెలిసైనా పెళ్ళైన మీరు మీకంటే ఒక బాబు ఉన్నప్పుడు అతనికి పెళ్లి కాలేదు తెలిసి ఎలా దగ్గర అయ్యారు? నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ మీరు చిన్న పిల్ల కాదు మేడం, నేను చిన్న పిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే. ఆడపిల్లనే కదా. మీకంటూ కూడా ఒక 25 years ఉన్నాయి కదా. చెప్పండి ఎంత ఉన్నాయి మేడం? చెప్పండి మీరు. 25, 26 whatever అనుకోండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు ఇప్పుడు ఈ ఎవిడెన్స్ అప్పుడు చూపించాల్సిందే ఇప్పుడు కదా. కూడా కూటమి ఉంది. అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇదంతా జరగడం ప్రాసెస్ కోసం వెయిట్ చేశారా? జరగడం కోసం వెయిట్ చేశారా? మీరు అనేది జరగడం కోసం వెయిట్ చేశారా? అంటే మీరు పెళ్లి పెళ్లి సాక్ష్యాల కోసం చేసుకుంటే- వెయిట్ చేశారా? వినండి, ఆయన పెళ్లి పెళ్లి వాళ్ళ చేసుకుంటే mother- well and good. వాళ్ళ నేను చెప్పినప్పుడు మదర్ మీతో పెళ్లి పెళ్లికి చేసుకుంటే సంబంధించిన well and ఇష్యూ good. దాని తర్వాత నేను కోర్టుకి అప్రోచ్ ఇచ్చోనమ్మా, అవ్వాలన్నా అడగండి. సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్.
అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీతో మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మొదటి మరి నుంచే అప్పుడు చెప్పారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పేసి మీరు వాళ్ళతో నేను వాళ్ళతోనే మాట్లాడచ్చు కదా. చెప్పానండి. మరి ఆ తర్వాత మీరు నేను పిఎస్కి వెళ్ళాల్సిందే వాళ్ళతోనే కదా. చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి మీతో ఉండుంటే పెళ్లికి ఇంత వాళ్ళ దాకా మదర్ వచ్చుండేది ఒప్పుకున్నారు కాదు. అని చెప్పి ఆమె చెప్తుంది. అవునే ఉన్నా మాట్లాడుతున్నా అవునే వింటాం అదే మేడం, అదే చెప్తున్నా. ఓకే. మీతో పెళ్లికి వాళ్ళ మదర్ ఒప్పుకున్నామని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నా. అవునా? సరే. మీ జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే? చెప్పండి మేడం, తప్పే ఉంది. ఒక ఎవిడెన్స్ ఇప్పటి వరకు మీ సైడ్ నుంచి రాలేదు. అతను అలా కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అంటే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. అందుకే నేను లీగల్ కొన్ని పెట్టమని చెప్పాను. నేను ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి. అక్కడ పెట్టండి. నీకు ముందే తెలుసా? ఉండండి, అతనేం మాట్లాడట్లా, అతనేం చెప్పట్లేదు అక్కడ. ఎప్పుడు అడిగా? అసలు ఆవిడ విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం తెలియదని నువ్వేగా చెప్పావు. మన విషయం తెలియదు అనేసి. నేను కోవిడ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మేము చెప్పబోయే చెప్తే అదే చెప్పావు. అప్పటి కాళ్ళకి ఇంకా నాకు పెళ్ళి అయింది అది ఇది అనేసి తెలీదు. తెలుసు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నాను వాళ్ళు. నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు. ఇంకెలా తెలుసు వాళ్ళకి? మేడం తర్వాత వినిపించండి, టైం వేస్ట్ అయిపోతుంది. షేర్ చేయండి. ఏం మాట్లాడారో చెప్పండి మేడం, అంటే క్లారిటీ లేదు. వాయిస్ చెప్పండి. ఏ ఛానల్ రిపోర్టర్ బ్రో ప్రెస్ మీట్ పెడుతుంది. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అన్ని కూడా అప్పుడు చెప్పారు. మీరు ఏమన్నారు? హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నట్టు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? చెప్పండి, ఏ హాస్పిటల్ చెప్పండి సార్. సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఏ హాస్పిటల్? ఇప్పుడు మేడం సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్. ఇప్పుడు మేడం మేడం మీరు 5 times అన్నారు కదా, ఒకటి చెప్పండి. ఆమె ఇంతకుముందు తిరుపతికి సంబంధించి మేడం అలా చేయడం తప్పు కదా. హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా చేశారు మీకు? శ్రీధర్ మాట్లాడాడు. అంటే ఇప్పుడు హాస్పిటల్ కూడా తప్పే. సంజీవని హాస్పిటల్ మూసేయాలి. స్టార్టింగ్ తిరుపతిలో అన్నారు కదా. ఎప్పుడు జరిగింది మేడం? సంజీవని హాస్పిటల్ ఎప్పుడు మేడం? అది డేట్ రెండు మాటలు కాదు. డేట్ కానీ మంత్ కానీ మేడం మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో అప్పుడు ప్రెగ్నెన్సీ తీపించుకో అని చెప్పేసి నాకు తిరుపతిలో ఉన్నటువంటి గైనకాలజిస్ట్
కలదీసి తెలుసు నా ఫ్రెండే అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మళ్ళీ కోడూరు దగ్గర అబార్షన్ జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఫస్ట్ అబార్షన్ కోడూరులో అని చెప్పలేదండి. ఫస్ట్ అబార్షన్ అక్కడ జరిగింది. ఫస్ట్ అబార్షన్ వాళ్ళ ఫ్రెండ్ టాబ్లెట్స్ పంపిస్తే అతను నాకు ఇచ్చాడు. ఓకే, నేను వేసుకున్నాను. ఓకే, క్లియర్ అయిపోయింది. సెకండ్ థర్డ్ నాకు సంజీవని హాస్పిటల్స్ లో జరిగింది. ఏ హాస్పిటల్? 5 హాస్పిటల్లో కాదండి. అంటే ఎందుకని మళ్ళీ అక్కడే ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకని మళ్ళీ తీసుకురాలేదు, ఇక్కడ ఎందుకని ప్లాన్ చేశారు? అది మీరు శ్రీధర్ని అడగాలండి, నన్ను కాదు. ఇవన్నీ చెప్తున్నాను. ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు ఆడి నుంచి. ఆడింత చేసినందుకు ఆడికి పనిష్ అవ్వాలి, అంతే అంతే. మీ నుంచి శ్రీధర్కి ఐ లవ్ యూ అనే మెసేజ్ వెళ్ళిందా లేదా మేడం? వెళ్ళిందండి. వెళ్ళిందా లేదా? వెళ్ళింది. ఏమని వెళ్ళింది మేడం? ఐ లవ్ యూ అని వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది మేడం? మీకు ఇష్టం లేనప్పుడు మీరు ఎలా పెట్టారు? అతను ఫస్ట్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాను. అతను ఫస్ట్ ఇష్టం లేకుండా మ్యారేజ్ అనేసి ఒప్పుకొని అబార్షన్ ఎలా చేసి మాటలు మిమ్మల్ని బలవంతం చేసి అటాక్ చేసిన విషయంలో ఒక నిమిషం మీకు ఇష్టం లేదన్నారు, మిమ్మల్ని బలవంతం చేశారన్నారు, కార్ లో తీసుకెళ్లి మీ జుట్టు పట్టి లాక్కెళ్ళి కొట్టి మీ మీద అటాక్ చేశారన్నారు. అలాంటిది మీరు ఐ లవ్ యూ అనే మెసేజ్ ఎలా పెట్టారు? ఎప్పుడు పెట్టారు? నవంబర్ లో సార్ నుంచి వీళ్ళందరికీ చాలా కామెడీగా ఉంది. చెప్పండి అమ్మా. బాధించబడింది ఎవరు? మేడం మీరు బాధించబడ్డారు. వాడు అసలు నన్ను ఎలా అప్రోచ్ చేయడం మీకు తెలుసా? ఎలా అప్రోచ్ చేయడం చెప్పండి. చెప్పి ఒక ఐ లవ్ యూ పట్టుకొని అడుగుతున్నారే, 5 అబార్షన్లు పట్టుకొని అడుగుతున్నారే. నేను ఎంత పట్టించుకున్నాను క్రియేట్ చేసేది కాదు కదా మేడం, మీరు చెప్పినవే కదా. ఒకే ఒక ప్రశ్న, మీరు 2 months బ్యాక్ మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటా అంటే మేడం స్టార్టింగ్ నుంచి నాకు చెప్పారు ఒకటే ఒక ప్రశ్న, మీరు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగిందంట. ఆ తర్వాత మీరు కోడూరు పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే మీ మీదనే కంప్లైంట్ చేశారన్న. ఏమైనా కంప్లైంట్ చేశారు? మీరు బ్లాక్మెయిల్
మొన్న జాన్ 9th వాళ్ళ నిన్న వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడారు. ఓకే మేడం పదండి పదండి క్లోజ్ ఇట్ కాదండి. మేడం ఒక నిమిషం, ఒక నిమిషం. దిస్ ఇస్ నాట్ అవే మేడం మేడం ఆగండి మేడం మీరు ఆగండి అసలు వీళ్ళు ప్రెస్ మీట్ కి రాలేదు. అలా కాదు మేడం అరే ఓకే మేడం మీ ఇష్టం వదిలేదు ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతాయంటే మీ జర్నలిస్ట్ మీద అటాక్ చేసి సో అది మీకు రిప్లై సమాధానం చెప్పలేదు ఫైనల్ గా పైన మేడం చెప్పేది మేడం చెప్పేది కొంచెం పైన ఒక్క నిమిషం పైన విడివిడిగా చేసుకోండి. వెళ్ళిపోతా ఉన్నా మేడం ఫైనల్ కంక్లూడ్ చేసి వెళ్ళిపోతాం ఓకే ఏం జరగాలి మేడం ఫైనల్ డెసిషన్ చెప్పండి. చెప్పేసి ఏమనుకుంటారు మీరు ఆగిపోయారని ఫైనల్లీ నేను చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా నాకు శ్రీధర్ నుంచి వద్దు. ఓకే, దట్ ఈస్ నాట్ మై మోటో. అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్గానే అన్ని ఎంక్వైరీ చేసే నన్ను పిలిపించండి, అతన్ని పిలిపించండి, వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కోండి. వాట్ ఈజ్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంత జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి. అయితే అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి. నేనైతే ప్రూఫ్తోనే మాట్లాడతాను, నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే బాధించబడింది నేను, మీరెవరు కాదు. మీ అందరికి కామెడీగా ఉండొచ్చు, కానీ బాధించబడింది నేను. లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలు అయినా జరగనివ్వండి, ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి. కానీ అతడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని, నేను బాధించబడ్డాను, నేను పోరాడతాను. పొలిటికల్ గా నా మీద ఎవ్వరు లేరు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.